నమస్కారం మిత్రులారా. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తీవ్రమైన కష్టంలో ఉన్నప్పుడు మనందరికీ ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? నన్ను ఎందుకు ఈ నరకయాతన పెడుతున్నాడు? నేను చేసిన పాపం ఏమిటి? సరిగ్గా ఇలాంటి ప్రశ్నే ఒక భక్తుడు భగవాన్ శ్రీ రమణ మహర్షిని అడిగాడు. స్వామి, అసలు భగవంతుడు నన్ను ఎందుకు సృష్టించి ఈ నరకయాతన పెడుతున్నట్లు అని. దానికి రమణ మహర్షి గారు నవ్వుతూ ఇచ్చిన సమాధానం వింటే మన జీవితాన్ని చూసే కోణమే మారిపోతుంది. రమణ మహర్షి గారు ఆ భక్తుడితో ఇలా అన్నారు: భగవంతుడు వచ్చి నిన్ను సృష్టించాడని చెప్పాడా ఎన్నడైనా? నీవు గదా అంటున్నావు, అదే మిథ్యా నేను. ఆ మిథ్యా నేను అదృశ్యమైపోతే ఇక సమస్యలనేవే ఉండవు. ఈ వీడియోలో మనకు కలిగే సమస్త బాధలకి కారణమైన ఆ మిథ్యా నేను అంటే ఏమిటి, రమణ మహర్షి గారు చెప్పిన ఆత్మవిచారణ ద్వారా మన సమస్యలన్నిటిని ఎలా దూరం చేసుకోవాలో లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం చిన్నప్పటి నుండి ఒక నమ్మకంతో పెరుగుతాం. దేవుడు మనల్ని సృష్టించాడు, ఆయన మన కర్మలను ఇస్తాడు, మనం అనుభవిస్తాం. అంతా బాగానే ఉన్నంత వరకు దేవుడు మనకు కరుణామయుడిలాగా కనిపిస్తాడు. కానీ ఎప్పుడైతే జీవితంలో ఒక విపత్తు వస్తుందో, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయో, బంధాలన్నీ విడిపోతాయో, అప్పుడు మనకు దేవుడిపైన కోపం వస్తుంది. కానీ రమణ మహర్షి గారు ఇక్కడ ప్రశ్నిస్తున్నది ఆ నమ్మకాన్నే. భగవంతుడు ఎప్పుడైనా నీ ముందుకు వచ్చి, ఇదిగో నేను నిన్ను సృష్టించాను, నీకు ఈ కష్టాలు ఇస్తున్నానని చెప్పాడా? లేదు కదా. మరి అలాంటప్పుడు దేవుడిని ఎందుకు నిందిస్తున్నారు? రమణ మహర్షి గారి బోధనల ప్రకారం సమస్య భగవంతుడి దగ్గర లేదు, సమస్య సృష్టిలో లేదు. సమస్య అంతా నేను బాధపడుతున్నాను అనే మన ఆలోచనలోనే ఉంది. భగవంతుడు నన్ను సృష్టించాడని నమ్ముతున్నది ఎవరు? మనమే కదా. నాకు ఈ కష్టం వచ్చింది అని ఏడుస్తున్నది ఎవరు? అది కూడా మనమే కదా. ఈ ఆలోచనలన్నిటికీ కేంద్ర బిందువు ఒకటే, అదే నేను. రమణ మహర్షి గారు వాడిన అద్భుతమైన పదం మిథ్యా నేను. అంటే లేనిది కానీ ఉన్నట్లు అనిపించేది. ఎండమావిలో నీరు ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ అక్కడికి వెళితే ఏముండదు. ఈ మిథ్యా నేను అనేది కూడా అలాంటిదే. దీనికి ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకేమైనా కష్టాలు ఉంటాయా? అప్పుడు మీకు అప్పుల బాధలు గుర్తొస్తాయా? మీ శత్రువులు మీకు గుర్తుంటారా? లేదు కదా. చివరికి మీ పేరు, మీ వయస్సు, మీరు ఒక స్త్రీయా లేకపోతే ఒక పురుషుడా అనే విషయం కూడా మీకు తెలియదు. అయినా సరే నిద్రలో మీరు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే తెల్లవారుజామున మీరు కళ్ళు తెరుస్తారో ఒక్క సెకండ్లోనే ఏమవుతుంది? అప్పుడంతా మారిపోతుంది. నేను మేల్కొన్నాను, నా పేరు ఇది, ఈరోజు నేను ఆఫీస్కు వెళ్ళాలి, నాకు ఇంకా ఇన్ని సమస్యలు ఉన్నాయి అని ఒక భావన లోపల మొదలవుతుంది. పడుకున్నప్పుడు నిద్రలో లేని సమస్యలన్నీ ఈ మెలకువ రాగానే ఎక్కడి నుండి వచ్చాయి? ఆ మెలకువతో పాటు పుట్టేదే మిథ్యా నేను లేదా అహంకారం. ఈ శరీరాన్నే నేను అనుకోవడం, ఈ మనస్సులోని ఆలోచనలన్నీ నేను అనుకోవడం వల్లే సమస్త నరకయాతన మానవునికి మొదలవుతుంది. రమణ మహర్షి గారు ఏమని అంటున్నారంటే, ఈ అహంకారమే అన్ని సమస్యలకి మూలం. సరే, ఈ అహంకారం అనే మిథ్యా నేను వల్లనే కష్టాలు వస్తున్నాయి అని మనకు తెలిసింది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఈ మిథ్యా నేను అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకునే ఈ విధానం ఎలా అదృశ్యమవుతుందని మీకు అనుమానం రావచ్చు. రమణ మహర్షి గారు చూపించిన మార్గమే ఆత్మవిచారణ. ఇది ఏ మతానికో కులానికో సంబంధించినది కాదు. ఇది కేవలం ఒక మానసిక శాస్త్రం. ఇదే పరమ సత్యం. మీకు ఎప్పుడైనా విపరీతమైన బాధ, కోపం లేదా భయం వేసినప్పుడు ఆ బాధను చూసి భయపడకండి, ఆ బాధలో మునిగిపోకండి. ఒక్క క్షణం ఆగి మనసు లోపలికి ఇలా ప్రశ్నించుకోండి: ఈ బాధ ఎవరికి కలుగుతోంది? మీ మనస్సు సమాధానమిస్తుంది, నాకు కలుగుతోందని. వెంటనే తదుపరి ప్రశ్న వేయండి: అయితే ఆ నేను ఎవరు? ఈ ప్రశ్న వేసినప్పుడు మనసు బయట ఉన్న విషయాలను, అంటే మీ సమస్యలను, మీకు ఇష్టం కాని వ్యక్తులను వదిలేసి తన సొంత మూలం వైపు తిరుగుతుంది.
ఒక కుక్కకు మనం ఎముక మొక్క వేస్తే అది ఎక్కడ ఉందని బయట వెతుకుతూ ఉంటుంది. కానీ దాని యజమాని పిలిస్తే వెనక్కి వస్తుంది. మన మనస్సు కూడా అంతే. నేను ఎవరు అని అడిగినప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోయి మనస్సు లోపలికి ప్రయాణిస్తుంది. ఆ మూలంలో వెతికితే అక్కడ మిథ్యా నేను అంటే అహంకారం అనేది ఒక భ్రమ అని మనకు తెలిసిపోతుంది. అది అప్పుడు పూర్తిగా కరిగిపోతుంది. ఆ అహంకారం కరిగిపోయిన చోట మిగిలేదే అనంతమైన ప్రశాంతత, సచ్చిదానందం. దీన్నే ఆత్మ అని కూడా అంటారు. రమణ మహర్షి గారి బోధనల సారాంశం ఒక్కటే: ఈ ప్రపంచం మనల్ని నరకయాతన పెట్టడం లేదు. మనల్ని మనం శరీరం అని, మనస్సు అని పరిమితం చేసుకోవడం వల్ల మనం బాధపడుతున్నాం. రేపటి నుండి మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా దేవుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బయట కారణాలు వెతక్కండి. ఈ బాధపడుతున్న నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తోంది అని మీ వైపు తిరిగి చూడండి. సమస్యలన్నీ ఎండమావుల్లా కరిగిపోతాయి. మీరు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. రమణ మహర్షి గారు చెప్పిన ఈ ఆత్మ విచారణ మీకు ఎలా అనిపించిందో దయచేసి కింద కామెంట్స్లో నాతో మీ అనుభవాన్ని పంచుకోండి. ఈ వీడియో కనుక మీ మనస్సుకు కొంచెమైనా ప్రశాంతతను ఇస్తే మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే రమణ మహర్షి గారి బోధనలు, ఆధ్యాత్మిక తాత్విక విషయాల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదములు. శుభదినము.